మొండితనానికి పోయి కన్న కొడుకుని శాశ్వతంగా దూరం చేసుకుంటున్నానా? మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయకుండా కార్తీక్ ని పెళ్లి చేసుకోను. మీరు మాట తప్పినా నేను మాట తప్పను. విష్ యూ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Wish you many more happy returns of the day. Thank you, Nana. వదినా, హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ. అర్ధరాత్రి అలారం పెట్టుకొని మీ గది తలుపులు కొట్టి లేపి విషెస్ చెప్దాం అనుకున్నాను. అన్నయ్య ఏమని అనుకుంటారని ఆగిపోయాను. మేము అంతే అత్తయ్య. అమ్మా, నీకోసం స్పెషల్ గా కేక్ ఆర్డర్ చేసి పట్టుకొచ్చాను. ఈ హడావుడంతా ఏంటి నాన్న? నేనేమైనా చిన్నపిల్లనా? బర్త్డే ఎవరికైనా బర్త్డేనే. కేక్ కట్ చేయడానికి వయసుతో పనిలేదు. అవును, నాన్నగారేరి ఇంత హడావుడి జరుగుతున్నా కనిపించరండి. అత్తయ్య, మావయ్య గారిని ఎక్కడ దాచిపెట్టారు? నేను దాచిపెట్టడం ఏంటమ్మా? నే వెళ్ళి పిలుచుకురానా? అడగాల? వెళ్ళు. ప్రియాంక, ఆయన ఇంట్లో ఉన్నట్టుగా లేరు. ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్ళారు? తెలీదు, చెప్పలేదు. మీకు చెప్పకుండా బయటికెళ్లారా? సందీప్, అంటే నీవన్నీ మీ నాన్నగారి పోలికలని అన్నమాట. చెప్పా పెట్టకుండా మాయమవుతుంటావు. రూపా, ఇప్పుడు నా గొడవ ఎందుకు? నాన్నగారు లేకుండా కేక్ ఎలా కట్ చేస్తాం? చెప్పకుండా వెళ్లారంటే ఎంత దూరం వెళ్ళుండరు. ఈ పక్కనే ఏ గుడికో వెళ్ళుంటారు. సరే, వచ్చాకే కేక్ కటింగ్ ప్రోగ్రామ్ వెయిట్ చేద్దాం. నేను ఆఫీస్కి వెళ్ళాలి, అర్జెంట్ మీటింగ్ ఉంది. వెళ్ళు నాన్న, కేక్ దేముంది? అలా ఎలా కుదురుతుంది? దేని ఇంపార్టెన్స్ దాందే. నీతో కేక్ కట్ చేయించాకే వెళ్తాను. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేయాలడు, వచ్చేస్తారు. అలా కాదు కాని నేనే వెళ్ళి దగ్గరుండి కార్లో తీసుకొస్తాను. అది బెస్ట్, టెన్షన్ ఉండదు. కరెక్ట్. బయలుదేరు. ఓకే, వస్తానమ్మా. చెప్తే వినరు కదా. ఇప్పుడు ఈ కేక్ కటింగ్ అవసరమా? అవసరమే. మీరు చీర మార్చుకోవడం కూడా అవసరమే. మావయ్య గారు వచ్చేలోపు కొత్త చీర కట్టుకుని వచ్చేయండి. వద్దు, అంత స్పెషల్ డెకరేషన్ అవసరం లేదు. ఈసారి బానే ఉంది. అది కాదత్తయ్య, బర్త్డే అంటే అసలు. దయచేసి నన్ను ఫోర్స్ చేయద్దమ్మా, ప్లీజ్. పోన్లే అక్క, వదిలే. అదేంటి ఇలా సింపుల్ గా ఉంటేనే అత్తయ్య మమ్మల్ని అందంలో డామినేట్ చేస్తోంది. ఇక స్పెషల్ గా తయారైతే ఇక మేమెక్కడా అంతా? అది నిజమే. ఊరుకోండమ్మా, ఆట పట్టించడానికి ఇంకెవరు దొరకలేదా? లేదత్తయ్య, ప్రియాంక చెప్పింది అక్షరాల నిజం. జనరల్ గా వయసు పెరుగుతుంటే అందం తగ్గుతుంది అంటారు. మీ విషయంలో
అంతా రివర్స్ గా ఉంది. వయసు పెరుగుతుంటే అందరూ రెట్టింపు పెరుగుతుంది. అవునత్తయ్య, మీ సౌందర్య రహస్యమేంటో మాకు చెప్పొచ్చు కదా. ఆ చిట్కాలేవో ఫాలో అయ్యి అందరిని పెంచుకుని మా ఆయన్ని కొంగును ముడేసుకుంటాం. అంటే మీ ఉద్దేశం ఏంటి? మా వదిన మా అన్నయ్యని కొంగును ముడేసుకొని తిరుగుతుందనేగా? బావుందమ్మా. అలా అని మేమన్నావా? దాని అర్థం అదే కదా. మీకలా అనిపిస్తే మా తప్పు కాదు. రాని, మా అన్నయ్య వస్తాడుగా, అడిగేస్తాను. అడుగు. మాకేమన్నా భయమా? ఆపండి. అనవసరంగా టాపిక్ ఎక్కడికో వెళ్తోంది, ఇక ఊరుకోండి. అత్తయ్య, మీ బ్యూటీ సీక్రెట్ మీరు చెప్తారా లేక మావయ్య గారిని అడగమంటారా? మధ్యలో ఆయన ఎందుకు లాగుతారమ్మా? మీ గురించి బాగా తెలిసింది మావయ్య గారికే కదా. అయ్యో మిమ్మల్ని. వదినా, ఇంకా ఈ శిక్ష ఎంతకాలం స్వామి? దయ రాదా? అంత పెద్ద పాపం మేమేం చేశాం? మా పరిస్థితి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్టుగా ఉంది. ఓం తత్పురుషాత్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. రాజావారు బాగున్నారా? అర్చన రాజేశ్వరీదేవి గారి పేరు మీద చేయండి. సుఖ సంతోషాలతో ఆమె నూరేళ్లు వర్ధిల్లాలి అని దేవుణ్ణి దీవించమనండి. మా మీద కోపం రాజేశ్వరీదేవి గారి మీద చూపించద్దని చెప్పండి. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాథ భవే భవస్వమాం భవద్భవాయ నమః. ఓం తత్పురుషాత్మహే మహాదేవాయ దేవతాభ్యో నమః. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. అనంతరం శుద్ధాచమణిం సమర్పయామి. నమస్కరోమి. అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత. భవానీ రామలింగేశ్వర స్వామి దేవతావర ప్రసాద సిద్ధిరస్తు.
గుళ్ళోకే వచ్చారని చెప్పారే, కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి? అరే, ఇక్కడే ఉన్నారు, మరి కాల్కి రెస్పాన్స్ ఇవ్వడం లేదేంటి? సార్, మీ మొబైల్ రింగ్ అవుతోంది. తెలుసు. ఏమైంది నాన్నగారు, అలా డల్గా ఉన్నారేంటి? ఎనీ ప్రాబ్లం? ఇంట్లో అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మాతో ఏం పని? ఈరోజు అమ్మ పుట్టినరోజు. తెలుసు. అందరం సందడిగా పండగ చేసుకుంటున్నాం, మీరే మిస్ అయ్యారు. పర్వాలేదు, మీరంతా ఉన్నారుగా. అదెలా కుదురుతుంది? మీరు లేకపోతే ఎలా? అమ్మతో కేక్ కట్ చేస్తున్నాం, దగ్గరుండి తీసుకువెళ్దామని వచ్చాను. పదండి. చిన్నరాజావారు, కొంచెం సేపు గుళ్ళో కూర్చొనొస్తాం, మీరు కానివ్వండి. మా కోసం వెయిట్ చేయక్కర్లేదు, వెళ్ళండి. ఏమైంది నాన్నగారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? చిన్నరాజావారు, చెప్పిన మాట వినండి. మీరొచ్చే వరకు ఇక్కడే ఉంటాను, నేను కదలను. వచ్చి ఏం చేయాలి? రాజేశ్వరీదేవి గారు కేక్ కట్ చేస్తుంటే ఉత్త చేతులతో చప్పట్లు కొట్టాలి, 4 అక్షంతలు వేసి దీవించాలి, అంతే కదా? భర్తగా ప్రస్తుతం మేము చేయగలిగింది, చేతనయింది, అంతే కదా? రాణి రాజేశ్వరీదేవి గారి పుట్టినరోజంటే ఎంత గ్రాండ్గా వైభవంగా జరిపించేవాళ్ళం. ఈ చేతులతో కళ్ళు చెదిరే ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం. మరిప్పుడు మామూలు గిఫ్ట్ కూడా కొనిచ్చే పరిస్థితిలో లేము. రాజేశ్వరీదేవి గారికి మా ముఖం చూపించాలంటేనే సిగ్గుగా ఉంది. ఏం చేయాలో తెలియక మా బాధ దేవుడితో చెప్పుకుందామని వచ్చాం.
మీ అమ్మగారి పేరు మీద అర్చన చేయించి కనీసం వచ్చే జన్మలో అయినా ఆమెకు మాకంటే మంచి భర్త దొరికేలా దీవించమని దేవుణ్ణి ప్రార్థించాం. నాన్నగారు, ఈ మాట అమ్మ వింటే ఎంత బాధపడుతుందో తెలుసా? అమ్మ గురించి తెలిసి కూడా మీరిలా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరిచ్చే నగల్ని, మీ ఆస్తిని కాదు అమ్మ అభిమానించేది, మీ మంచి మనసు, మీరు చూపించే ప్రేమని. అమ్మ పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా గుడికొచ్చి అమ్మ పేరు మీద అర్చన చేయించారు. ఇంతకంటే ఏ భార్య అయినా తన భర్త నుంచి కోరుకునే గిఫ్ట్ ఏముంటుంది? నాన్నగారు, ప్లీజ్ బాధపడకండి. మీరు వేరు, నేను వేరు కాదు. నా సంపాదన నా ఒక్కడిది కాదు, మనందరిది. నేను పరాయివాణ్ణా? నాన్నగారు, మీ మనసులో అసలైన బాధ నాకు తెలుసు. మాటిస్తున్నాను, వచ్చే సంవత్సరం అమ్మ పుట్టినరోజు మన హవేలీలో మీ చేతుల మీదుగా ఎప్పట్లా గ్రాండ్గా జరుగుతుంది. మీ కోరిక తీరుతుంది. నన్ను నమ్మండి. దిగులు తగ్గినట్టేగా? వెళ్దాం నాన్నగారు, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. పదండి. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, మీటింగ్ ఉంది అన్నాడు. మామయ్య గారితో పాటు సందీప్ కూడా గుళ్ళో సిటీలు అయిపోయాడా ఏంటి? ఒకసారి ఫోన్ చేయమ్మా. రెస్పాన్స్ లేదు, నాట్ రీచబుల్. పోనీ నేను వెళ్ళి చూసిరానా? వద్దు చేద్దాంబా, వచ్చేస్తుంటారులే. చెప్పానుగా, వాళ్ళే అయ్యుంటారు. రాగానే సందీప్ హడావిడి మొదలు పెడతాడు. తన్యా, Wish you many more happy returns of the day, Amma. థ్యాంక్ యూ. అమ్మా తన్యా, నీ దగ్గర నుండి ఫోన్ కూడా రాకపోయేసరికి అమ్మ బర్త్డే మర్చిపోయింది అనుకున్నావు, అవునా? అలా
అలానే కాదు, నువ్వు బిజీగా ఉంటుంటావని. అమ్మని విష్ చేయటం కంటే ఇంపార్టెంట్ ఏముంటుంది? మీ అమ్మనే కాదు, కాస్త మమ్మల్ని కూడా పలకరించు. ఓ సారీ, హాయ్. కేక్ కటింగ్ ఇంకా అవలేదుగా? నువ్వు దగ్గరుంటే గాని కట్ చేయనంటోంది మీ అమ్మ. నీకోసమే వెయిటింగ్. అవునా అమ్మా? అదేం కాదమ్మా, రాజావారు గుడికెళ్లారు, రావాలి. అంతే కదా. వాళ్ళేదో మనల్ని ఆట పట్టిస్తున్నారు. ఈసారి మాత్రం వచ్చేది వాళ్లే, డౌట్ లేదు. మావయ్య గారు వచ్చేస్తున్నారు. నైఫ్ పట్టుకొని రెడీగా ఉండండి అత్తయ్య. నైఫ్ ఎందుకు? కేక్ కట్ చేయడానికి. ఇప్పటికి నేనొక్కదాన్నే మీ దీవెనలు తీసుకుంటాను. కొద్ది రోజుల్లో కార్తీక్ మృణాలిని దేవి ఆస్తికి వారసుడవుతాడు. నోబడీ కెన్ స్టాప్ ఇట్. అప్పుడు కార్తీక్ అఫీషియల్ గా నా భర్త అయిపోతాడు.